చూడొచ్చు ఏదైతే గవర్నమెంట్కు తెలిసే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. 160 సిఆర్పిసిలో ఇచ్చినటువంటి ఏదైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పోలీసులు ఫాలో కావట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపు క్రితం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా మనం ముందటున్నటువంటి ఏవైతే బార్కెట్స్ ఉంటాయో ఈ బార్కెట్స్ అన్నింటినీ కూడా తోసేసుకొని దీనిపైన నుండి దుంకి ఇక్కడ నుండి బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్ నుండి నందినగర్ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పోలీసులంతా కూడా ఉదయం నుండి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఎవరొచ్చినా కూడా తెలంగాణ భవన్ లోపలికి పంపించారు. కానీ తెలంగాణ భవన్ నుండి ఎవరిని కూడా బయటికి అనుమతించలేదు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ సిట్ విచారణ ముగిసినటువంటి తరుణంలో అక్కడికి వెళ్లేందుకు, కేసీఆర్ను చూసేందుకు, కేసీఆర్తో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా వెళ్ళడం, వారితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా వెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి రావడం, వాళ్ళను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మనం చూడొచ్చు తెలంగాణ భవన్ ముంద ఏ స్థాయిలో పోలీసులు ఉన్నారు అన్నదానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంకా కూడా బీఆర్ఎస్ భవన్ నుండి పోలీసులంతా కూడా బీఆర్ఎస్ భవన్ ముందు ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ నుండి ఇంకా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు చూడవచ్చు. వాళ్ళను అడ్డుకునేందుకు అంటే ఇంకా లోపల నుండి ఇంకెవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా అడ్డుకునే క్రమం అయితే ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఉదయం నుండి కూడా ఇదే తరహా విధానాన్ని పోలీసులు అవలంబించడానికి మాత్రం తప్పపడుతున్నారు. అసలు ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూను మేము క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా పోలీసులే కావాలని మమ్మలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని లాండ్ ఆర్డర్ ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ను విచారణ జరపడం, 3 గంటలకు మొదలైనటువంటి విచారణ దాదాపు 5 గంటల పాటు సాగడం, ఇవన్నీ కూడా ఒక కక్ష సాధింపులో భాగంగానే అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 160 సిఆర్పిసి నోటీసులు ఏవైతే ఉన్నాయో సాక్షిగా పిలవడం జరుగుతుంది. అయితే సాక్షిగా పిలిచినటువంటి క్రమంలో ఏ విధంగా వివరించాల్సిన గైడ్లైన్స్ ఏవైందో ఆ విధంగా పోలీసులు వివరించకపోవడానికి కూడా తప్పుపడుతున్నారు. ముందుగా నందీనగర్ అంటే ఏ ప్రొసీజర్ 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చిన ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నోటీసులు ఏ రూల్స్కు పాటించలేదు, వాటికి విరుద్ధంగానే కూడా నోటీసులు ఇవ్వడం మొదలుకొని విచారణ పూర్తి అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగానే, రూల్స్కు విరుద్ధంగానే జరిగాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడవచ్చు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి భవన్ నుండి కూడా అందరూ పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికైతే నందినగర్ నివాసానికి వెళ్ళి కేసీఆర్ను చూసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ సిట్ సంబంధించినటువంటి విచారణ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. ఢిల్లీ ఒత్తిళ్లకు తలగి వ్యక్తి కేసీఆర్ కాదు, తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకండ్ కాలం కూడా పక్కకు పెట్టలేదు ఆయన. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలైనా ఎదురైనా అడుగువేయని వ్యక్తి కేసీఆర్, దుష్టశక్తులు వ్యతిరేకంగా పర్వతంలో నిలబడిన వ్యక్తి కేసీఆర్. ఇలాంటి చిల్లర రాజకీయాలకు నీచమైన ఎత్తుగడలకు ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కాదు. కేసీఆర్ అజేయుడు, మూర్ఖుల చరిత్రను సృష్టించడం పక్కన పెడితే కనీసం చరిత్రను కూడా అర్థం చేసుకోలేరు అంటూ అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఆయన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లేదు, ఈరోజు ఎంత విషయం చిమ్మినా ఆయనను ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా కేసీఆర్ను సిట్ విచారణ చేయడం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా సిట్ విచారణ తీరుపైన ఆయన స్పందించడం జరిగింది. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు రాజకీయ కక్ష చర్యల్లో పరాకాష్ట, సిట్ పేరిట జరుగుతుంది, దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతలపై ప్రతీకార దాడి, నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి అహంకారమే మాత్రమే ఉంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వడంలో కనీసం చట్టపరమైన విధానాలు పాటించలేదు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారో రాష్ట్రానికి తెలియదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియదా, ఎర్రవేలి చుట్టే ఉన్న నందినగర్ గోడలకు నోటీసులు అందించడం ఒక చౌకబారి రాజకీయానికి నిదర్శనం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేయడం జరిగింది. ఇలాంటి రాజకీయ వేధింపులు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చన్న
భావంతో రేవంత్ రెడ్డి రాజకీయంగా దివాలా కోరుతనానికి నిదర్శనం అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. సిట్ అంటే సిట్ అండ్ స్టాండ్ అనే చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా చరిత్ర సృష్టించిన నాయకుడిపైన కేసులు పెట్టి చిన్నబుచ్చుకోలేమనుకోవడం కాంగ్రెస్ భమ అంటూ కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. చరిత్రను చెరిపివేయలేరు, ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిపివేయలేరు అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ మంత్రులు ఈరోజు అంతా కూడా తెలంగాణ భవన్ వేదికగా సిట్ విచారణ తీరును, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ తీరును, రేవంత్ రెడ్డి విచారణ తీరును అయితే ఎండగట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కేసీఆర్ను విచారిస్తున్నంతసేపు అంటే 3 గంటలకు విచారణ ప్రారంభమైతే దాదాపు 8 గంటల వరకు మొత్తం 5 గంటల సేపు విచారణ సాగింది. 5 గంటల సమయం మొత్తం కూడా ఏదో రూపకంగా తెలంగాణ భవన్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అది సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అయితేనేమి, నల్ల బెలూన్లు ఎగరడం అయితేనేమి, నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలియజేయడం అయితేనేమి, అదేవిధంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేయడం, ఇట్లా రకరకాల రూపాలలో నిరసన కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ శ్రేణులు చేయడం జరిగింది. వివిధ సందర్భాలలో తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ శ్రేణులు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రోడ్డుపైకి వస్తే, రోడ్డుపై బైఠాయిస్తే ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంతోనే అయితేనేమి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుందన్న భావంతో అయితేనేమి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా రోడ్డుపై రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్న ప్రతిసారి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక ఘర్షణ వాతావరణం, ఇరుపక్షాల మధ్య ఒక తోపులాట లాంటి జరిగినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ భవన్లో కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ను విచారిస్తారు అన్న విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుండి కూడా బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్ కు వచ్చే ప్రయత్నం ముందుగా చేయడం జరిగింది. నందినగర్ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో బార్గెట్లు వేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసి అటువైపు ఎవరిని వెళ్ళనీయకపోతే ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ కి చేరుకొని తమ నిరసనను ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రూపాల్లో తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ అజయ్, ఎస్, ఇక అది బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. బీఆర్ఎస్ భవన్ నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నందినగర్ బాట పట్టారు. నందినగర్ నివాసం దగ్గర కేసీఆర్ అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో నందినగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, సిట్ విచారణ ముగిసిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ నుంచి నందినగర్ కేసీఆర్ నివాసానికి పాదయాత్రగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు నందినగర్ నివాసం వద్దకు రావడంతో విచారణ పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్య నాయకులతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ అభిమానులు, ముఖ్య నాయకులకు అభివాదం చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కూడా ఒక్కొక్కరుగా నందినగర్ నివాసం అయిపోతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి భారీ భద్రత కొనసాగిన వేళ ఒకసారిగా సిట్ విచారణ ముగిసిపోవడంతో బారికేట్లని ఎత్తేయడంతో కూడా తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నందినగర్ నివాసం వైపు వస్తున్నట్లుగా మనం చెప్పాల్సింది. మరికొద్ది సేపట్లో ఈ రోజు సుమారుగా 4 గంటల 40 నిమిషాల పాటు సాగిన విచారణకు సంబంధించి కూడా మీడియాకి కేటీఆర్ బ్రీఫ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విచారణ ముగిగానే అందుబాటులో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ తో కూడా కేసీఆర్ విచారణ సాగిన తీరుతెన్నులకు సంబంధించి కూడా వారికి వివరించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో అవి బయటకు వచ్చి కేసీఆర్ వాళ్ళందరికీ అభివాదం చేసి తర్వాత లోపలికి వెళ్లారు. కాబట్టి మరొక 10-15 నిమిషాలలో ఈ రోజు సాగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ విచారణకు సంబంధించి కూడా మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా హరీష్ రావు, కేటీఆర్ కూడా సిట్ ఆఫీస్ నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి సిట్ సంబంధించిన విచారణ తీరుతెన్నులకు కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ కాకుండా కేసీఆర్ విచారణలో తీరుతెన్నులకు సంబంధించి వారికి చెప్పిన తర్వాత వారు బయటకు వచ్చి మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం అయితే ఉంది.